తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలనే డిమాండ్స్ కొనసాగుతుంది. అసెంబ్లీలో జిల్లాల పునర్విభజనపై చర్చ జరగడంతో హుజూరాబాద్ను ప్రత్యేక జిల్లా ప్రకటించాలని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీని ప్రజలంతా బొందపెట్టడం ఖాయమని, ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్రావు తెలిపారు. రాజేందర్రావు సమక్షంలో రేకుర్తి నుంచి 200 మంది నాందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లో చేరారు. కేంద్రం నుండి నిధుల వరద కొనసాగాలంటే కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ కు చెందిన 51వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ బండారు వేణు, మల్లపహాడ్ మాజీ సర్పంచ్ సాదినేని మునిందర్, 46వ డివిజన్ సీనియర్ నేతలు ప్రమోద్ రావు, శివరాం బీజేపీలో చేరారు. ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో మల్లికార్జున స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాగవెల్లి పట్నాల మహోత్సవాన్ని కనుల పండవలా నిర్వహించారు. ఉత్సవాల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామనారావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.